మేడం ఇది జగన్ గారు ఏమన్నారంటే నెక్స్ట్ వచ్చేది మన అధికారమే వస్తుంది, ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే నిజమేనా? నెక్స్ట్ టైం రావచ్చు అనుకోవచ్చా జగన్? పగటి కళలు ఏమన్నా కంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేది మన రాజ్యమే, మన అధికారమే, మనమే ఉంటామని పగటి కళలు, పగలు కూడా నిద్రపోతూ పగటి కళలు ఏమన్నా కంటున్నాడేమో. ప్రజలు అలా ఎలా గెలిపిస్తారనుకుంటారు? ఆఫీసర్లని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని గుడ్డలు కూడా తీసి ఉరికించి చంపుతామని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారా? ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని అలా మాట్లాడుతున్నారా? రాజధాని 3 ముక్కలు చేసి రాష్ట్రానికి ఊరికో ముక్కను పంచుతామని మాట్లాడినప్పుడు ఆయనని మళ్ళీ గెలిపిస్తారా ప్రజలు? రాజధానినే 3 ముక్కలు చేపిస్తానన్నావు ఇప్పుడు పదవిలో ఉండంగా. పదవి పోయిన తర్వాత ఏం మాట్లాడావు? ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్నే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే కానీ, ఎవరినైనా కానీ బట్టలు ఊడదీసి ఉరికించి కొడతానని బెదిరించావు. రిటైర్డ్ అయినా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే లాక్కొస్తానని మాట్లాడావు. ఇన్ని మాటలు మాట్లాడినటువంటి నిన్ను మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్నుకుంటారా? రైతులు ఎన్నుకుంటారా? ఎవరు ఎన్నుకుంటారా? ఇటువంటి పగటి కళలు కంటున్నాడు అతను. ఇంకోటి ఆయన ఏమన్నారంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వైసీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ తప్పుడు కేసు పెట్టకుంటే మాత్రము వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తున్నారు, వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి జగన్ గారు కూడా మాట్లాడుతున్నారు. అటువంటి తప్పుడు కేసులు పెట్టించుకోవడానికో, లేదంటే అటువంటి ఉద్యోగాలు తీపించుకోవడానికో, అలా డిస్మిస్లు చేయించుకోవడానికో వీళ్ళకి మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే 5 ఏళ్ల పదవి కాదు అది, 35 ఏళ్ల సర్వీస్. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటేనే 35 ఇయర్స్ సర్వీస్. ప్రతి క్షణం దగ్గర నుంచి 22 ఏళ్ల దగ్గర నుంచి పాటుపడి కష్టపడి చెమటోర్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినటువంటి సర్వీస్ అది. అటువంటి సర్వీస్ని డిస్మిస్ చేసేది ఎవరు? అటువంటి సర్వీస్ని తిప్పలు పెట్టేది ఎవరు? అవన్నీ ఫేక్ మాటలు. కూటమి ప్రభుత్వం తిప్పలు పెడుతుంది, కూటమి ప్రభుత్వం ఇంతకు ముందులే చేయొచ్చుగా మరి ఆ డిస్మిస్ అనేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేయొచ్చుగా, అప్పుడు ఎందుకని చేయలేదు?